శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 24 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9172001817. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వేళకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారికి ఎప్పటి నుండో వీరి మనసులో ఉన్నట్టు అనేక రకాల సమస్యలకి ఎన్నో సుడిగుండాలు, ఎన్నో ఆవేదనలు, ఆటుపోట్లు ఉన్నాయని సంపూర్ణంగా ఈ రాశిపరంగా మా ఆనందరికి కూడా అర్థమైందండి. అయితే మీరు అన్నిటికంటే కూడా రేపటి రోజు ముగింపు దొరికే సమయము రేపటి రోజునైతే రాబోతుంది. అలాగే మీ హృదయంలో ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో దానికి తొలగిపోయేటువంటి అవకాశం కూడా పూర్తిగా రేపటి రోజున ఒక అవకాశం అనేది మీకు తలబోతబడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఏ అవకాశం అనేది రేపటి రోజున మీ చేతికి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాము. మీ మీద మీకున్నటువంటి ఒక నమ్మకం అనేది చాలా గొప్పదండి. రేపు మీ గమ్యానికి మిమ్మల్ని మార్చేలాగా ఉపయోగపడుతుంది. అలాగే రాత్రింబవళ్ళు కొన్ని సమస్యలతో మీరు నిద్రపోవటం లేదు. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలపై పట్టు దొరకటం లేదు. అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకత అయితే రేపటి రోజున ఒక రోజుగా మీకు మిగిలిపోయేటువంటి రోజుగా, అంటే గుర్తుండిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గ్రహ సంచారాల వలన జరగబోయేటువంటి శుభపరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు ముందు ముందు రోజుల్లో కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులైతే ఎంత మాత్రం కాదండి. ఎందుకంటే మీరు చాలా గొప్ప మహజ్జాతకులు. మీ జీవితము నిజంగా గొప్ప ప్రయాణం లాంటి చెప్పుకోవాలి. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండుంది. అందుకే మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అంటే మీతో ఎవరైనా స్నేహం చేసినా, లేదంటే మీతో ఏదైనా కాసేపు మాట్లాడాలన్నా కానీ ఎదుటి వ్యక్తులకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే మీ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకట్టుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చలించిపోయేటువంటి సున్నితమైనటువంటి, కరుణామైనటువంటి మనసు మీది. అందుకే విచిత్రమైంది. ఈ జీవితం కూడా చాలా చిన్నదనే చెప్పుకోవచ్చండి. మీరు ఒడిదుడుకులు, అవమానాలు, ఇచ్చినటువంటి కష్ట నష్టాలు వీటన్నిటికి కూడా మీరు ఎదుర్కొన్నారు. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా మీరు అంటే సడలిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏంటంటే మీ బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోరు. అదే మీ గొప్పతనం. మీలో ఉండేటువంటి అద్భుతమైన మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రేమను మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణం కూడా ఇవ్వడానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా బొమ్ము చేస్తే మాత్రం మీ మనసును అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అస్సలు సులభంగా క్షమించరనమాట. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. మాటల్లో అన్విచ్చినటువంటి నిజాయితీ, మీ కళ్ళలో ఒక తేనటువంటి లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ యొక్క పరిణతికి చెందినటువంటి మాట తీరుకి బాగా ఆకర్షితులవుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు బాధపడినటువంటి, ఇబ్బంది పడుతున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణం ఎక్కడో లేదండి. అది మీ గ్రహస్థితిలోనే ఉంది. అంటే డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేశాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తెలియక తీసుకునే వారికి బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని. దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు భగవంతుడు. ఈ దశ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తులో మీరు అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి అని చెప్పి మీరు ముఖ్యంగా తెలుసుకోండి. అంటే గత కొంతకాలంగా మీరు గమనిస్తే చేతికి అందినట్టు వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము, ఏ పనైనా సరే ఈ సక్సెస్గా చేసేద్దాం అనుకునే లోపు ఆ పనికి ఆటంకాలు ఏర్పడము, ప్రతి పనికి కూడా ఆటంకం ఎదురై ఆగిపోవడము, అలాగే ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గ్రహ సంబంధమైన ఖర్చులు మీ మీద పడ్డము, పొదుపు చేద్దాం అనుకున్నటువంటి పైసా కూడా మిగలకపోవడము,
చేసినటువంటి అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చినటువంటి అప్పులు మీకు తిరిగి రాకపోవడము, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా చేశాయి. దీనికి కారణం ఏంటంటే మీ గ్రహస్థితి. మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతుడు కొన్ని విషయాలు అంటే అన్నీ మిమ్మల్ని ప్రతి ఒక్కటి కూడా పరీక్షిస్తూ ఉన్నాడనమాట. అయితే మీరు చాలా క్రమశిక్షణతో, జాగ్రత్తగా, ప్రణాళికతో ఉన్నారండి. అనవసరమైనటువంటి ఖర్చులకు ఎక్కడైనా స్వస్తి పలికి, పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుణపాఠాలన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మీరేంటంటే ఒక చిన్ని ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాట కూడా కుటుంబ సభ్యుల ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీ మాట తీరు కఠినంగా ఉందనో లేదంటో, మీరు ఎవరిని లెక్క చేయలేదనో మిమ్మల్ని నిందిస్తూ వస్తున్నారన్నమాట. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క వాక్స్థానంలో గ్రహస్థితి అనేది చాలా మాటలకు బరువు బాధ్యతను పరిణితి. అంటే ఏదైనా కానీ చాలా కోపంతో మీరు మాట్లాడకపోయినా సూటిపోటి మాటలు ఏదైనా మేకుల్లా గుచ్చుకునేలా జరుగుతున్నాయన్నమాట. అందుకే ఏంటంటే కొన్ని సమయాలు మీరు మౌనంగా ఉండాలి. ఆచితూచి ఆలోచించాలి. మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం అని గుర్తుంచుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేం. అలాగే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అశాంతి, ప్రశాంతత లేకపోవటము, నిద్ర లేనటువంటి రాత్రులు వంటివి మీరు గమనిస్తూ ఉంటారండి. మీ ఇంట్లో గత కొంతకాలంగా పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది. మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావటము, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉండటము, ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి అన్నీ ఉన్న అల్లునట్లు శనన్నట్లు ఇంట్లో అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత అనేది మీకు కరువైంది. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం, ఏదో జరగకుండా జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన, ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి. మీ లోపల ఉన్నటువంటి ఆ భయాలు ఒక్కోటిగా ఏంటంటే బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అయితే అహం దెబ్బతినడం, చిన్న విషయాలు పెళ్లి గొడవలు జరగటము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటము, ఒకరిపై ఒకరు అనుమానాలు కలగటము, ఇటువంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు ఇచ్చినటువంటి స్థాయికి వెళ్తూ వస్తున్నాయన్నమాట. ఈ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క వృత్తి, ఉద్యోగ స్థానం మీద తీవ్రంగా పడుతూ వస్తున్నాయండి. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనివారము, పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీసేలా జరుగుతూ వస్తున్నాయన్నమాట. మీ యొక్క సహోద్యోగులకు కుట్రలు కూడా జరుగుతూ వస్తున్నాయి. చేసినటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలగటము, ఉద్యోగం మానేస్తే బాగున్నంత కోపము, అసహనము, నిస్సాయత, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇది విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందని నాకు తెలుసండి. కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని మీకు చెప్తున్నాను అంతే. ఏమీ లేదు. ఈ కష్టాల డూబినది మీకు బయటపడే మార్గం అయితే ఖచ్చితంగా ఉందండి. అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఆ శుభవార్త వింటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి చీకటంతా కూడా తొలగిపోతుందండి. మంచి ఒక సరికొత్తైనటువంటి సువర్ణమైనటువంటి రోజుగా రేపటి రోజు మీకు మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి చాలా అద్భుతమైనటువంటి రాశి అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా అనుకూలంగా మీకు రేపటి రోజు ఉండబోతుంది. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొద్దిగా ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఏంటంటే మీ ఆదాయం బాగా పెరుగుతుందన్నమాట. ఓటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రభావం అయితే వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి ఆర్థిక స్వేచ్ఛ పొందుతారు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా, అన్యోన్యంగా, సాఫీగా సాగుతుంది. ఇప్పటి వరకు మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా మీ సలహాల కోసము దారిలో నిలబడతారు. అలాగే సమాజంలో, అలాగే కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపోతాయి. రేపటి రోజు మీరు చూస్తారు కూడా. రేపనే కాదండి, మిగతా రోజుల్లో కూడా మీకు అద్భుతాలు అయితే ఈ రాశి పరంగా చూస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ వ్యవహారాలు చాలా ఆలోచించి పరిణతితో నిర్ణయాలు తీసుకొని అందరూ మనల్ని పొందుతారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు ఈ రాశి వారికి సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఏదైనా ఆస్తి విభేదాలతో సామరస్యపూర్వకంగా, అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అలాగే క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా, ధైర్యంగా, ఒక స్ఫూర్తిగా మీకు తోడుగా నిలబడబోతున్నారు. వారి విలువ కూడా మీరు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇక ఉద్యోగ జీవితంలో అయితే మీ ప్రతిభకు, మీ సమర్థతకు, మీ కష్టానికి గురైనటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. పదోన్నతులు, జీతాల పెంపు, కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు, ఇటువంటివన్నీ కూడా మంచి చక్కగా శుభవార్తలు అయితే వింటారండి. అలాగే మీ పిల్లల విద్యా, క్రీడలు, ఇతర రంగాలు అద్భుతంగా రాణిస్తారు. వారి విజయాలు కూడా మీకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు కూడా సంతాన యోగానికి బలమైనటువంటి అవకాశాలు ఎదురవుతాయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా ఫలించి మీరు కోరుకున్నటువంటి రంగంలో, కోరుకున్నటువంటి కంపెనీల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి. ఇప్పటికీ ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్కు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. మరి తెలుసులాగా అండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.